హాయ్ గైస్, మా మామిడి తోటలోని ఈసారి ఫ్లవరింగ్ చాలా తక్కువగా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఈ టైంకి మామిడి తోట అంతా ఫుల్ ఫ్లవరింగ్తో ఉండేది. మా చుట్టుపక్కల మామిడి తోటలన్నీ పూతలు బాగానే వచ్చాయి. మా మామిడి తోట సరిగ్గా పూత రాలేదు ఈ సంవత్సరం. ఇప్పుడు మీరు చూస్తున్న సువర్ణరేఖ చెట్టుకి ఒక పక్క పూత వచ్చింది, ఒక పక్క రాలేదు. వచ్చిన పూత అయినా నిలబడుతుందంటే అది సరిగా నిలబడలేదు. ఆ ఏరియాలోని మంచు ఎక్కువగా పడడం వల్ల పూత మాడిపోతుంది. పూత ఎండిపోయిన కొమ్మని తెంపాను, ఎంత దారుణంగా ఎండిపోయిందో చూడండి. పూత ఈ విధంగా ఎండిపోతుందని కొంతమంది తోటలో ఉన్న వాళ్ళని అడిగితే మంచు ఎక్కువగా పడితే ఇలాగనే అవుతుందని అన్నారు. పూత మొగ్గ దశలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, అది కాస్త కాయలా తయారయ్యే టైంకి మాడిపోతుంది. పూత బాగా నిలబడడానికి మల్టీ న్యూట్రియన్స్ స్ప్రే చేద్దామని అనుకుంటున్నాను. ఈ పూత మొగ్గ దశలో ఉన్నప్పుడు మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది. అది కాస్త పెరిగి కొద్దీ వాడిపోయి రాలిపోతుంది తప్ప తోట చూడడానికి చాలా హెల్దీగానే ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది బంగినబిల్లి చెట్టు. ఈ చెట్టుకి కూడా ఫ్లవరింగ్ బాగానే వచ్చింది. అక్కడక్కడ చిన్న చిన్న పింజులు కూడా వచ్చాయి. ఈ చెట్టులోని కూడా సేమ్ ప్రాబ్లం, పూత నిలబడట్లేదు చూడండి. ఎండిపోయిన పూతను నేను తీసి చూపిస్తున్నాను. మల్టీ న్యూట్రియన్స్ ఇమీడియట్ గా స్ప్రేయింగ్ మొదలు పెడదామని అనుకుంటున్నాను. దీనికి సొల్యూషన్ మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మీకు తెలిసిన సలహాలు నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా.